జాఫర్గఢ్ మండలానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏం చేశాడో లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తెలపాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజీ అన్నారు. ఈ మేరకు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మండల కేంద్రంలోని స్వామివారికి కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 నిధులు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి దేవాలయానికి అభివృద్ధికి కృషి చేసినట్లు పేర్కొన్నారు. కడియం శ్రీహరి అబద్ధాల కోరు, గోబెల్స్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అబద్ధ ప్రచారం చేస్తూ ప్రజలకు మసిబూసి మారేడుకాయ చేయాలని చూస్తూ ఉన్నాడు. 17 నెలలైనా కూడా 800 కోట్లు అని చెప్పేసి ఊదర కొడుతున్నాడు. ఎక్కడ తట్ట మట్టి తీయలేదు, తర్వాత పైసా బిల్లు చెల్లించలేదు. అక్కడో ఇక్కడో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు కావాలంటే 20 నుండి 30% కమిషన్ తీసుకుంటేనే మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పించే పరిస్థితి ఉన్నది. గణపురం నియోజకవర్గం గత 15 సంవత్సరాల్లో అన్నిట్లో నెంబర్ 1 ఉండడం వల్లనే కేసీఆర్ గారు చేసిన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం. ఈరోజు 23,000 ఇండ్లు ఇచ్చిన చరిత్ర గణపురం నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 రిజర్వాయర్ల ద్వారా 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మరి ఈరోజు పక్క నియోజకవర్గాలకు ధీటుగా పోటీగా గొప్పగా పనిచేసిన చరిత్ర గణపురం నియోజకవర్గంది. అదేవిధంగా బ్రిడ్జిళ్లలో మరి ఇక్కడ గరిమిళ్ళపల్లి నుంచి వెళ్ళి తిరుగు 11.5 కోట్ల రూపాయలతో మనం బ్రిడ్జి కట్టుకోగలిగినాం. అదేవిధంగా పెద్ద రోడ్లు వేసుకోగలిగినాం. 5,000 జనాభాకు ఒక రైతు వేదికలు కట్టుకోగలిగినాం. తర్వాత ప్రతి ఊర్లో ఉన్న చెరువులన్నీ మరమ్మతులు చేసుకోగలిగినాం. ప్రతి ఇంటికి తాగడానికి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వడం జరిగింది. జఫర్గఢ్ హెడ్ క్వార్టర్లో 50 బెడెడ్ సివిల్ హాస్పిటల్ తీసుకురాగలిగినాం. రీనల్ డయాలసిస్ సెంటర్ తీసుకురాగలిగినాం. కస్తూర్బా పాఠశాల తీసుకురాగలిగినాం. మోడల్ స్కూల్ తీసుకురాగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే జఫర్గఢ్ మండలం అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందు వరుసలో ఉంది. అంతేకాకుండా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ద్వారా మరి ఖమ్మం హైవేకు కలిసే విధంగా గొప్పగా పెద్ద రోడ్డును మనం నిర్మించుకున్నాం. ఈరోజు వీటన్నిటిలో ఏ ఒక్క పని కూడా చేయకుండా తగుదనమ్మా అని చెప్పేసి నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోయిందని చెప్పేసి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం 200 కోట్లకు అమ్ముడు పోయిన చరిత్ర, హీనమైన చరిత్ర మరి కడియం శ్రీహరిది. కాబట్టి కడియం శ్రీహరిని ఏదో అంటారు కదా, నమ్మిచ్చి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు ఆయన చరిత్ర ముగియబోతా ఉంది. కడియం శ్రీహరి రాజకీయ సమాధి చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు గణపురం నియోజకవర్గంలో పనిచేస్తున్నాయి. ఇప్పటికైనా నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే, నైతిక విలువలు ఉంటే, రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉంటే, అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నువ్వు వెంటనే మరి బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, పార్టీకి రాజీనామా చేయి. నువ్వు నీ కాంగ్రెస్కు పోయిందని చెప్పుకుంటున్నావు కదా, కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకొని అక్కడి నుండి పోటీ చేయి. తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు ఆవురు అంటున్నారు నిన్ను రాజకీయ సమాధి చేయడానికి. ఇప్పటికైనా కుక్కిన పెయిన్ లెక్క ఉండాలి కానీ నువ్వు మరి ఎండిపోయిన ఇస్తర్ లెక్క ఎగిరెగిరి పడితే ఊరుకోరని హెచ్చరిస్తూ, ఇక ముందు గణపురం నియోజకవర్గంలో నువ్వు రాజీనామా చేసి వచ్చే వరకు మరి బీఆర్ఎస్ శ్రేణులు నిన్ను వెంటాడతారు. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజకీయంగా సమాధి చేసే వరకు మరి మా కార్యకర్తలందరూ కార్యముఖులవుతారని హెచ్చరిస్తా ఉన్నాం.